రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత భయాందోళనతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజు ఇక్కడున్న నాయకులందరూ కూడా, అటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ అందరూ, కూటమి నాయకులందరూ కూడా నాకు ధైర్యం చెప్పి మీరు చేయగలరు, మీకు అండగా మేము ఉంటామని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సలహాలు సూచనలు తీసుకొనే నేను రాజకీయాల్లో ముందుకెళ్తున్నాను. నేను రాజకీయాల్లో గెలిచిన తర్వాత నుంచి కూడా ఒకటే అనుకున్నాను, సేవా కార్యక్రమాలు చేయాలి, ప్రజలకి అభివృద్ధి, కానీ నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలకి నేను అభివృద్ధి చేసి చూపించాలని, అలాగే నా మీద నమ్మకం పెట్టుకున్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం కలిగించాలి. అలాగే ఇంకా కూడా మీ అందరి కోసం నేను పనిచేస్తాను. అలా నేను కొంత బాధపడి ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరినీ పిలిచినప్పుడు అందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్ చేశారు. ఆ రోజు ప్రెస్ మీట్ అయిన తర్వాత చాలామంది నాయకులు కానీ, లేదా మీడియా వాళ్ళు ముఖ్యంగా నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు. మేడం, మీరు బాధపడొద్దండి, మీరు మంచి పనులు చేస్తున్నారు, మీరు అలాగే స్ట్రాంగ్గా ముందుకెళ్ళండి, మేము మీకు తోడుగా ఉంటామని చెప్పినప్పుడు నిజంగా నాకంటే అదృష్టవంతులు ఇంకా లేరు. ఇంతమంది సపోర్ట్ నాకున్నప్పుడు, 100 మంది సపోర్టు, 1000 మంది సపోర్ట్ నాకు ఉన్నప్పుడు, ఏదో 2-3 నన్ను వెనక్కి లాగితే నేను ఎందుకు తగ్గాలి? ఇంకా కూడా గురించి నెగిటివ్గా రాసిందో అదే గురించి పాజిటివ్గా రాసుకునేంత వరకు నేను పోరాడతానని తెలియజేస్తున్నాను. అది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు నుంచి కూడా పేద ప్రజల కోసమే ఎక్కువగా పనిచేస్తున్నారు. ఆయన చేసే అభివృద్ధి లేదా సంక్షేమ పథకాలు ఎన్ని ఇస్తున్నారో కూడా మీకు తెలుసు. అలాగే ఆ సంక్షేమ పథకాలు కాకుండా, అభివృద్ధి పనులే కాకుండా సీఎంఆర్ఎఫ్ కింద ఈరోజు మన నియోజకవర్గానికి 3,91,00,000తో ఈరోజు 1.5 సంవత్సరంలో మనం తీసుకొచ్చాం. మీరందరూ ఆలోచించాలి, పార్టీలకు అతీతంగా మనం ఈ సీఎంఆర్ఎఫ్లు ఇస్తున్నాం. మన వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గాలకే 4 కోట్లు ఇస్తే 175 నియోజకవర్గాలకి ఆయన ఎంత సహాయం చేస్తున్నారో అందరూ కూడా ఆలోచించాలి. అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి ఉంటే అభివృద్ధి కానీ, ఇటు సంక్షేమం కానీ, లేదా పేద ప్రజల కోసం ఎంత ఉపయోగపడుతుందో మీరందరూ కూడా ఆలోచించి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.